హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫుడ్స్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో పాల పొడితో సాఫ్ట్ మైసూర్ పాక్ని ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్లో లాగా ఎలా తయారు చేసుకోవాలో నేను చేసి చూపిస్తానండి. చిన్న చిన్న టిప్స్ చెప్తూ నేను తయారు చేసి చూపిస్తాను. నేను చెప్పినట్లే చేసుకుంటే కనుక అచ్చంగా స్వీట్ షాప్ స్టైల్లో లాగా సాఫ్ట్ మిల్క్ మైసూర్ పాక్ ఇంట్లోనే తయారవుతుంది. ఈ మిల్క్ పౌడర్తో మైసూర్ పాక్ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన ఒక వెడల్పుగా ఉన్న ప్యాన్ పెట్టుకుని ఒక పావు కప్పు శనగపిండిని వేసి మంటని సిమ్లో ఉంచుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. 3 లేదా 4 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఆ శనగపిండిని ఇలా ఒక జల్లెడలోకి తీసుకుని ఏదైనా ఒక బౌల్లోకి ఇక్కడ చూపించినట్లుగా ఉండలు లేకుండా జల్లించుకుని తీసుకోండి. మనం మొత్తం జల్లించేసాక అడుగున చిన్న చిన్న ఉండలు ఉండిపోతాయి కదా, అవి వేయకుండా తీసి పడేయండి. ఇప్పుడు దీంట్లోకి నేను ఇక్కడ ఈ మిల్క్ పౌడర్ యూజ్ చేస్తున్నానండి. పాలపొడితో మైసూర్పాక్ అని చెప్పాను కదా. 3/4 కప్పు పాలపొడిని ఈ శనగపిండిలోకి వేసేసుకుని రెండింటిని కూడా ఒకసారి కలిపేసుకోండి. 3/4 కప్పు పాలపొడి, 1/4 కప్పు శనగపిండి మాట, మొత్తంగా 1 కప్పు అయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి వేరొక గిన్నె తీసుకుని దాంట్లోకి 3/4 కప్పు నెయ్యి, మరొక 3/4 కప్పు ఎటువంటి ఫ్లేవర్ లేని నూనెను వేసుకోవాలండి. అంటే ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు, కానీ పల్లి నూనె, నువ్వుల నూనె వాడకూడదు. ఇప్పుడు ఈ నెయ్యి నూనె కలిపి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమంలో నుంచి ఒక 3/4 కప్పు నూనెను తీసుకుని శనగపిండి పాలపొడి కలిపి ఉంచుకున్నాం కదా, ఆ పిండిలోకి 3/4 కప్పు నూనెను వేసేసి ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలిపి పక్కన ఉంచుకోండి. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం మైసూర్ పాక్ తయారు చేసుకోవడానికి ఖచ్చితంగా అడుగు మందంగా ఉన్న మూకుని పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని కప్పున్నర పంచదార వేసుకుని 3/4 కప్పు నీళ్లు వేసి మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి ఆ పాకాన్ని ఇలా మరగనివ్వండి. పాకం ఒక పొంగు వచ్చేటప్పటికి వేరొక స్టవ్ పైన మనం ముందే నెయ్యి నూనె కలిపి ఉంచుకున్నాం కదా, ఆ గిన్నెను కూడా పెట్టి మంటను సిమ్లో ఉంచి కాస్త వేడెక్కనివ్వండి, మరగాల్సిన అవసరం లేదు. ఇలా పంచదార మనకి పాకం వస్తూ ఉంటుంది కదా, మధ్యలోని ఇలా చూసుకోండి, ఇలా తీగ పాకం రావాలి. లేత తీగ పాకం కాదండి, ఇక్కడ చూపిస్తున్నట్లుగా మంచిగా తీగ పాకం వచ్చిన తర్వాత మనం ముందే నూనె నెయ్యి కలిపి ఉంచుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని ఈ పాకంలోకి వేసేసుకోండి. వేసేసిన తర్వాత మొదట ఒక 30 సెకండ్ల పాటు విస్కర్ తోటి ఎక్కడ ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా అవుతుందండి. మనకి మధ్య మధ్యలో మనము నెయ్యి పక్కన ఉంచుకున్నాం కదా గిన్నెలో వేసుకుని, దాంట్లో నుంచి ఒక గరిటెడు తీసి ఈ మిశ్రమంలో వేసుకుని కలుపుకుంటూ ఈ ప్రాసెస్ని ఒక 3-4 సార్లు రిపీట్ చేయాలండి. ఒక గరిటెడు నెయ్యి వేసుకోవడం, మరలా దాన్ని కలుపుకోవడం. ఇలా కలిపినంతసేపు కూడా మనకి ఈ మిశ్రమం అంతా కూడా చాలా సాఫ్ట్గా అయిపోతూ ఉంటుంది. ఇది కాస్త ఇలా ఉడికి కొంచెం దగ్గరికి వచ్చేస్తుంది కదండి. కొంచెం దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఎక్కువసేపు ఉడకనివ్వకూడదండి. ఇలా చిన్నగా గుల్లల్లా కనిపిస్తూ ఉంటాయి కదా, ఈ టైంలో మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. లేదంటే ఎక్కువసేపు ఉడికించేస్తే కనుక గుల్ల మైసూర్ పాక్ లాగా తయారైపోతుందండి. అంటే ఇది సాఫ్ట్గానే ఉంటుంది, కానీ లోపల విరిపినప్పుడు గుల్లలు వచ్చేస్తాయి. అలానే ముందే మనం స్టవ్ ఆఫ్ చేసేస్తే అది సాఫ్ట్గా ఉంటుంది, అంటే విరగదండి, ముక్కలాగా ఏదో కోవాలాగా ముద్దలాగా ఉండిపోతుంది. కాబట్టి మనం కరెక్ట్ టైంలో చూసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మరలా కొంచెం నెయ్యి మిగిలిపోయింది, దాన్ని కూడా వేసేసాను. ఇంక ఇది స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇంక అస్సలు పీల్చుకోదండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనం తీసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసిన 1 నిమిషం పాటు ఈ విధంగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం ముందే ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఒక బౌల్లో నెయ్యి రాసుకుని ఉంచుకోవాలండి. అలా నెయ్యి రాసిన బౌల్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ప్లాస్టిక్ దాంట్లో అస్సలు వద్దండి, స్టీల్ కానీ గ్లాస్ బౌల్ కానీ తీసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా వేసేసిన తర్వాత పైనుంచి బాగా అడ్జస్ట్ చేసేసుకోండి, అంటే సమానంగా ఉండేలాగా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని దగ్గర ఇది పూర్తిగా చల్లారడానికి 4 గంటలు టైం పడుతుందండి. 4 నుంచి 5 గంటలు అలా వదిలేసి పూర్తిగా చల్లారనివ్వండి. నేను అది కొంచెం గోరువెచ్చగా ఉండగానే ముక్కలుగా కట్ చేసేసాను. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత అయినా కట్ చేసుకోవచ్చండి, ఎందుకంటే సాఫ్ట్గా ఉంటుంది కదా. చూస్తున్నారా, చాలా ఈజీగా డిమోల్డ్ అయిపోయింది కదండి. ఇప్పుడు నేను మీకు ఒక ముక్క తీసి చూపిస్తాను, చూడండి. మనకి ఎంతో టేస్టీగా ఉండే సాఫ్ట్ మిల్క్ మైసూర్ పాక్ అనేది తయారైపోయింది. చూస్తున్నారు కదా, అచ్చం స్వీట్ షాప్లో ఎలా అయితే వస్తుందో మనం ఇంట్లో తయారు చేసుకున్నా కూడా అదే విధంగా వస్తుందండి. ఈ వీడియోలో నేను చెప్పిన చిట్కాలు ఉపయోగించి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ మిల్క్ మైసూర్ పాక్
చాలా సింపుల్గా తయారైపోతుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. చూస్తున్నారు కదా, మీకు ఒక పీస్ కూడా నేను ముక్క విరిపి చూపిస్తాను. చాలా టేస్టీగా వస్తుందండి, చాలా బాగుంటుంది. ఈ మిల్క్ పౌడర్తో మైసూర్ పాక్ని మీరు ఈ వీడియో చూసి మీరు ఇంట్లో ట్రై చేస్తే కనుక మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా తెలియచేయండి. అలాగే ఇలాంటి రెసిపీస్ని చాలా సింపుల్గా నేర్చుకోవాలి అనుకుంటే మన సిరి ఫుడ్స్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ మిల్క్ మైసూర్ పాక్ని నేను ఈ వీడియోలో చెప్పిన విధంగా చెప్పినట్లుగా పర్ఫెక్ట్ కొలతలతో మీరు ట్రై చేసి చూడండి, అంతే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఎక్కడ లోపల గుల్లలు లేకుండా సాఫ్ట్గా అచ్చం స్వీట్ షాప్ స్టైల్లోలాగా సాఫ్ట్ ఘీ మిల్క్ మైసూర్ పాక్ ఇంట్లోనే తయారైపోయిందండి. ఇంతేనండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.